భూమిని కాపాడి ఎన్ని కష్టాలున్నా ఓర్చుకొని పిల్లలకు అందించాలనే ఆలోచన చేస్తున్న సందర్భంలో నిన్న మిమ్మల్ని అరెస్ట్ చేశారని నాకు శుభప్రద నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఏం తప్పు చేసిండ్రు, ఏం కర్మాని వాళ్ళకి అరెస్ట్ చేయాలా అని చెప్పేసి అప్పుడే మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి నాగేందర్ గారితో మాట్లాడి ఆనంద్ గారు అప్పటికే బయలుదేరిందని తెలిసిన తర్వాత కొంత మీకు ధైర్యం ఇస్తారు, అక్కడికి వచ్చిన్నారనే ధైర్యంతో ఉన్నాము. కానీ ఒకటి మాత్రం మీకు అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈరోజు మీ భూమి పోతుందని మీరెంత బాధపడతా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా అదే నిన్న ఫోన్ చేసి అక్క మీరు ఒక్కసారి వాళ్ళకి పోయి ధైర్యం చెప్పిరండి, లేకపోతే చెట్టుకోరు పుట్టుకోరు అయిపోతారు. ఈ ప్రభుత్వం విడదీసి పాలించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వము విడదీసి పాలించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్ మార్చి రైతుల భూములు గుంజుకోవాలని ఒకటే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దయచేసి మీరు కూడా వెళ్ళి రైతులకు ధైర్యం ఇవ్వండి, మనం ఉన్నాము, మన పార్టీ ఉంది, ఎంతవరకైనా వాళ్ళెంట మనం ఉంటామని ధైర్యం ఇవ్వండి అని చెప్పారు. మీకు అందరికి ఒకటే మనవి చేస్తున్నా, ఇప్పటివరకు ఎవరంతల వాళ్ళు ఇంతవరకు నడిపించున్నారు. కానీ ఇప్పుడు నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోండి. పూడూరులో ఉన్నారు, నవాపేటలో ఉన్నారు, మన మోమిన్పేటలో ఉన్నారు, అందరు రైతులు కూడా కలిసి ఒక జేఏసీ లాగా ఏర్పాటు చేసుకొని మీ అందరు అందులో ఉండేటట్టు చూసుకోండి. వీలుంటే మమ్మల్ని కూడా అందులో జాయిన్ చేసుకోండి, మా నంబర్లు కూడా ఇస్తాం, కావాలంటే మీరు అందులో యాడ్ చేసి ఒక జేఏసీ ఏర్పాటు చేయండి. మా నాయకత్వంలో మీరు పనిచేయడం కాదు, మీ నాయకత్వంలో మేము పనిచేస్తాం, మీ వెనుక మేము నడుస్తాం. అయితే లగచెల్ల ఎందుకు చెప్తున్నాం, ఎప్పుడంటే లగచెల్లలో భూమి తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి, లగచెల్లలో భూమి తీసుకున్నప్పుడు అక్కడున్న రైతులు అసలు ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ కాలేదు. రైతన్నలందరూ కూడా గట్టిగా ఫైట్ చేసిండ్రు, అరెస్ట్ చేసి జైలుకు పంపించిండ్రు. జైలుకు పంపిస్తే కూడా ఆ రోజు ఉంది, కానీ ఇది దాని మైక్ కాదనుకుంటా, అవునా, బ్యాటరీ వీక్ అయిందా? సో ఏదైనా కూడా అక్కడనే పెట్టమ్మా, అక్కడనే రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సరే ఏదైనా కూడా ఆ రోజు లగచెల్లెల వాళ్ళు ఫైట్ చేసిండ్రంటే రైతులందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే వాళ్ళ ఇంట్లో నా ఆడవాళ్ళు ఊరుకోలే. మా రైతులని, మా తండ్రిని అరెస్ట్ చేసిన బిడ్డలు రోడ్ మీదకి వచ్చిన్నారు, మా భర్తను అరెస్ట్ చేసిన భార్యలు రోడ్ మీదకి వచ్చిన్నారు, మా కొడుకుని అరెస్ట్ చేసిన తల్లి రోడ్ మీదకి వచ్చింది. వచ్చి ఎట్టి పరిస్థితులలో మా భూములు ఇయ్యం, మా ప్రాణాలు కావాలంటే తీసుకోండి, కానీ మా భూములు మాత్రం మేము ఇయ్యమని చెప్పి పెద్ద పోరాటం చేస్తున్నారు. దేశంలోనే ఎవరు కూడా అంత గట్టిగా నిలబడి ఉంటారు. ఎంతమంది ఇబ్బంది పెట్టినా ఇండ్లలోకి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ సోదరులందరూ ఇండ్లలోకి వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా అక్కడున్న మా మహిళా సోదరిమణులు వెనుకడుగు వేయకుండా ఢిల్లీ దాకా వచ్చి అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చి మా భూములు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అని గట్టిగా ఫైట్ చేసినారు. కాబట్టి లగచెల్లని గుర్తు చేస్తున్నాం. సో మీరందరూ కూడా ఏమో అవుతుందో కాదో, వాళ్ళ పార్టీ రూలింగ్ ఉంది కదా, ఇవన్నీ పక్కన పెట్టండి. రైతులందరూ ఒక్క తాటి మీద ఉంటే ఎట్టి పరిస్థితులలో ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదనేది వాస్తవం. ఈరోజు నిజంగానే మీ భూములు తీసుకుంటున్న సందర్భంలో ఈపాటికే మీకు ఒక భరోసా ఇవ్వాల్సింది, కానీ కనీసం భరోసా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్ మార్చుకొని ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ప్రభుత్వ భూమిని వదిలేసి మీ పట్టా ల్యాండ్స్కెళ్ళి తీసుకుంటుందంటేనే ఒక రకమైన మూర్ఖత్వంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేది అర్థమవుతుంది. మా ఇష్టం, మా రాజ్యం, మేము ముఖ్యమంత్రి, నేనే ప్రభుత్వం మాదే, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే ప్రవర్తన ఏదైతుందో చూస్తే ఎవరం కూడా ఊరుకోము. రైతులకు ఇబ్బంది కలిగితే ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకోవద్దు అనేది కేసీఆర్ గారు రైతుకు ఒక వెన్నెముకలాగుండే 10 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా రైతుకు నేనున్నా అని చెప్పి పంపించున్నాడు. ఒకసారి ఇట్లాగే మీకు అందరికి తెలుసలేదో, మరపల్లిలో వడగండ్లు పడ్డాయి, బాగా వడగండ్లు పడి వర్షం వచ్చి బాగా పంటలు నష్టమైతే నేను ఢిల్లీకి ఏదో పని మీద పోతే రాత్రి 11:30 ఫోన్ చేశారు, 7న ఉమ్మంటే ఢిల్లీలో అంటే, అయితే నువ్వు ఢిల్లీకి అర్జెంట్ వచ్చేసాయి, రాత్రి 2 గంటలకు టికెట్ బుక్ చేసి నువ్వు వచ్చాయి, పొద్దున లేవంగానే నువ్వు నిరంజన్ రెడ్డి మరపల్లి పోయి రైతులను చూసిరండి, పంటలు నష్టపోయిన వాళ్ళకు ధైర్యం ఇచ్చిరండి అని చెప్పాడు. అట్లా ఉండాలి ముఖ్యమంత్రి అంటే. కానీ ఈరోజు ఉన్న వాళ్ళకి ఏముంది, పంటలు నష్టపోయినా ధ్యాస లేదు, భూములు పోతున్నాయని రైతులు ఏడుస్తున్నా ధ్యాస లేదు. ఇప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి ఒక నోటిఫికేషన్ ఇచ్చున్నారు, ఒక ఆర్డర్, ఇప్పుడు ఆనంద్ చెప్పినట్టే. ఏం చెప్పారు అందులో, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చి హెచ్ఎండి ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వండి, మీకేమైనా సలహాలు ఉంటే హెచ్ఎండి ఆఫీస్లో వచ్చి మమ్మల్ని కలవండి. మరి అసలు రానిస్తూనే లేరు కదా, ఇంటికాడనే అరెస్ట్ చేస్తున్నారు, రోడ్ మీదకి రానిస్తలేరు రైతులని, త్రిపుల్ రైతులని అక్కడ దాకా రానిస్తలేరు, గేట్ కూడా దొక్కనిస్తలేరు హెచ్ఎండి. మరి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? కలెక్టర్ గారిని అడిగితేనేమో మాకు ఒక క్లారిటీ లేదు, పైకి వెళ్ళి
మాకేం డైరెక్షన్ లేదు అంటున్నారు. మరి ఎవరిని అడగాలి? ఇప్పుడే కలెక్టర్ గారికి అందుకే చెప్పాను, మీ క్లారిటీ లేదంటున్నారు కదా, మరి మాకు వచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం 3 నెలల ముందే ఒక జీవో ఇచ్చున్నారు. కాబట్టి ఆ జీవోలన్నీ తీసుకొని మా ఆనంద్ గారు, మా నాయకులందరూ, మహేశ్వర్ రెడ్డి గారు, ఆనంద్ గారు, నాగేందర్ గారు, శుభప్రద్ గారు, వీళ్ళందరూ కలిసి మీ దగ్గరకు వస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైతులకు ఏమి ఇబ్బంది అవుతుంది. రైతులను మీరు కలుస్తలేరు, మీరు భరోసా ఇస్తలేరు, కనీసం నాయకులకన్నా వివరించే ప్రయత్నం చేయండి. మా రైతన్నలకు మేము అండగా ఉండే ప్రయత్నం చేస్తాం. అసలు మా భూములే వద్దు అని ముక్త కంఠంతో ఇక్కడున్న రైతులు చెప్తా ఉన్నప్పుడు, అరే మీ భూములు తీసుకుంటలేం బహాపట్టంగా వచ్చి ఒక్కరు కూడా ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేరు? ఒక్కరైనా స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, బాబు మీ భూములు తీసుకుంటలేం, మీ టెన్షన్ పడక. ఇప్పుడు ఈ తమ్ముడు చెప్తున్నాడు, మా నాన్నకు టెన్షన్ పడి హాస్పిటల్లో జాయిన్ అయినాడని. సో ఇట్లాగే ఎంతోమంది లోపల ఆడబిడ్డలందరూ కూడా మదన పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్తున్నాడు, కూరగాయలు వేసుకొని నెలకు మేము 10 లక్షలు సంపాదిస్తాం, అట్లాంటిది మా భూములని గుంజుకుంటున్నారు అని చెప్తున్న సందర్భం వింటా ఉన్నాం. మరి వీళ్ళందరూ ఎట్టుపోవాలా, ఏం చేసుకోవాలి? ఇక్కడ ఉన్న చాలా మంది యువకులు చదువుకున్న వాళ్ళు ఈరోజు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎందుకంటే వ్యవసాయం బాగా చేసుకుంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంత రైతు బంధు ఇచ్చున్నాడు, ఫ్రీ కరెంట్ ఇచ్చున్నాడు, 24 గంటల కరెంట్ ఉంది, ఇంత వ్యవసాయం చేసుకోవచ్చు అనే సిటీకి దగ్గర ఉన్నామని ఆలోచనతో చేస్తున్నారు. సరే రింగ్ రోడ్ వచ్చినప్పుడు, RRR వచ్చినప్పుడు నిజంగానే పోతే జెన్యున్గా రింగ్ రోడ్ చేసుంటే మా భూములు పోయింది కర్మ అని వదిలేస్తుంది. కానీ పెద్దవాళ్ళ కోసమో ఎవరి భూముల కోసమో ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్ మార్చిన తర్వాత ఏ రైతు కూడా ఎందుకు కడుపు మండకుండా ఉంటుంది? ఎవరి కోసమో పెద్దోడి కోసమో చిన్నోడిని కొడతా ఉంటే, చిన్నోడి కోసం పెద్దోడిని సఫర్ చేస్తే అర్థం ఉంది, కానీ పెద్దోడి కోసం చిన్నోడిని కొడతా ఉంటే ఏ రైతు కూడా ఎట్లా కలకలు ఉంటుందనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్తూ, ఎట్టి పరిస్థితులలో వీళ్ళ భూములు తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ భూములు తీసుకుంటే చాలా ప్రభుత్వ భూమి ఉంది అక్కడ ఇక్కడ, ఇప్పుడే చెప్తున్నాడు పలానా దగ్గర ఇంత భూమి ఉంది మేడం అని. అక్కడ భూమికి భూమి ఇవ్వండి, భూమికి భూమి ఇచ్చి మీరు భూమి తీసుకోండి, కానీ అంతవరకు వీళ్ళ జోలికి రావద్దు, వీళ్ళ భూములు కూడా తీసుకోవద్దని ఈ రైతన్నలందరి తరఫున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదంటే ఒక భరోసా ఇవ్వండి, ఏం చేస్తున్నారు, ఏం తీసుకుంటారు. ఒక్క దగ్గర కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక రంగారెడ్డి జిల్లాలో ఏ మూల చూసినా కూడా భూముల మీద డేగల్లాగా వారుతా ఉన్నారు. నిన్నగాక మొన్న అస్తేపూర్ కవ్వుకుంటే మీకు ఐడియా ఉంది, అస్తేపూర్లో రైతన్నలందరినీ మీ భూములు ఇచ్చేసేయండి తీసుకుంటాం అన్నారట. ఎందుకు తీసుకుంటానంటే మా భూముల మీద మాకు హక్కు లేదంట కదా మేడం, వాళ్ళు తీసేసుకొని అమ్ముకునేకి అవకాశం లేదట, ప్రభుత్వం తీసుకుంటుందట, ఎకరాకింత ఇస్తామంటున్నారు. ఎకరాకింత కూడా కాదు, లేఅవుట్ చేసి అందులో డెవలప్మెంట్ చేసిన ప్లాట్ ఇస్తాం మీకు అమ్ముకునికే లేదు. మరి మీరేం చేస్తారు? భూమి తీసుకొని అంటే అమ్ముకుంటారు. ఇప్పుడు ఆనంద్ చెప్పిండు కదా, రైతును భూమిని అమ్ముకొని బతుకుతే ఈ ప్రభుత్వం భూమి అమ్ముకొని బతుకుతుంది, దానికోసం అక్కడ తీసుకున్నారు. అట్లే పెద్దమంగళారం గ్రామంలో తాతల నాటి నుండి ఉన్న భూములని వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నాడు కదా, అక్కడ రైతులు ఏం సంతోషంగా లేరు ఫ్యూచర్ సిటీ వస్తుందని. ఎప్పుడు వచ్చి మా భూముల మీద పడతారో, ఎప్పుడు ఏ రోడ్ వేస్తున్నారో అని అక్కడ టెన్షన్ పడతా ఉన్నారు. మొత్తం జిల్లా నలుమూలలో ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల భూములు గుంజుకోవాలని చూస్తుంది తప్పిస్తే రైతులకు అండగా ఉండాలనే ప్రయత్నం అసలే చేయట్లేదు. అందులో వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు నిజంగానే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులు ఇంత ఆందోళన చెందుతూ అంటే ప్రభుత్వం నుండి ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా తలంచుకోవాలి. ఎందుకంటే నా జిల్లాలో, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్నారంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ కూడా బాధ్యత విస్మరించి ఏదో అధికార మదంతో పాలన చేస్తున్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మా రైతన్నలందరికీ కోరుతా ఉన్నాను, మీకు అందరికి నా విజ్ఞప్తి ఒకటే, అర్ధరాత్రి మీకు సమస్య ఉందన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరం మీతో ఉంటాం. నా నంబర్ అయితే నేను ఓపెన్గా ఇస్తా, నోట్ చేసుకోండి. ఆనంద్ కూడా నంబర్ ఇస్తాడు, మీకు నోట్ చేసుకోండి. మీకు ఏదైనా చిన్న ఇబ్బంది ఉండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ఇబ్బంది పెడుతున్నారు, ఎవరైనా అధికారులు వచ్చి మమ్మల్ని కొలుస్తున్నారు, భూమి లాగి పడేస్తున్నారు మేడం అంటే ఒక చిన్న మెసేజ్ పాస్ చేసినా నేను రావడానికి ఆలస్యం అవుతుంది, కానీ వీళ్ళు కూతవేట్లో ఉంటారు, పరిగెత్తుకొస్తారు మీ దగ్గరికి. ఖచ్చితంగా మీకు అండగా ఉండి మీకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ మీకు వెనకాల ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, సరే ఏదున్నా మాకు అధికారం ఉంది కదా అని జబర్దస్త్ చేసి గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ లీగల్గా ఫైట్ చేద్దాం. ఇప్పుడు శుభప్రద్ చెప్పిండు, లీగల్గా ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా న్యాయస్థానంలోనే చెప్పాలి. ముందున్న అలైన్మెంట్కి ఇప్పుడు ఎందుకు మార్చున్నారు, ఏం కారణం ఉంది. ఎప్పుడు మారుస్తామంటే అలైన్మెంట్ చేసిన తర్వాత, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన అలైన్మెంట్ ఉంటుంది. జనరల్గా రోడ్ వేస్తామన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అలైన్మెంట్ చేసినప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇట్లా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇగో ఇక్కడ ఇంతమంది 150 మంది రైతులు ఎఫెక్ట్ అవుతా ఉన్నారు, ఈ పక్కకెళ్ళి తీసుకుంటే మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇట్లకెళ్ళి తీసుకోండి అని సలహా ఇస్తుంది ప్రభుత్వం. అట్లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి మా నల్లందరికీ నేను రిక్వెస్ట్ చేసేదంటే మరొక్కసారి సెంట్రల్ మినిస్టర్స్ ఇద్దరు ఉన్నారు, ఒక్కసారి పోయి కలవండి. ఎందుకంటే ప్రభుత్వం అనుకుంటే మార్చడానికి అవకాశం ఉంది, పక్కన గవర్నమెంట్ ల్యాండ్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మీరు ఇన్వాల్వ్ కండి అని సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఒకసారి అడగండి. అదేవిధంగా కలెక్టర్ దగ్గర కానీ కమిషనర్ దగ్గర కానీ ఆనంద్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా వచ్చి మీతో పాటు హెచ్ఎండిఏ కమిషనర్ని కానీ కలెక్టర్ని కానీ కలవడానికి ఆనంద్ గారు మహేశ్వర్ రెడ్డి గారు అందరు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పోయి కలిసి డీటెయిల్స్ తీసుకుంటాం. ఎట్లా తీసుకుంటుండో ఎందుకు మార్చిండని మీ తరఫున అడగడానికి వీళ్ళు మీ ముందుంటారు. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోవద్దు. ఎందుకంటే ఉండి కొట్లాడదాం, మీతో పాటు మేము ఉంటామని మరొకసారి చెప్తున్నా. మరొకసారి మీకు అందరికీ కూడా మా రైతన్నలందరికీ మా సోదరులకందరికీ ధైర్యంగా ఉండండి అని మీకు అందరికీ మనవి చేస్తూ నా నంబర్ మీకు చెప్తాను. అందరూ కూడా వస్తారని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ధైర్యంగా ఉండండి. జేఏసీ ఏర్పాటు చేసుకొని ఒక గ్రూప్ ఫామ్ చేయండి. ఖచ్చితంగా అందరూ ప్రభుత్వం మీరు ఒత్తిడి తీసుకొచ్చి